గమ్ముండు గమ్ముండు పాపం చూడండి ఫ్రెండ్స్, దీనికి కొబ్బరి చెప్పులు తప్ప మిచ్చిరి అవి ఇచ్చారు, ఇంకేమి ఇట్లా పాపం దీనికి. అరటిపండు కూడా తిన్నావా అని తింటుంది. సో గాయ్స్, టెంపుల్ ఎదురుగా అయితే కోనేరు చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగా ఈ ప్రతి దానికి చాలా చాలా ఆ మాట ఏంటంటే నాకు నవ్వు వస్తుంది. సో హాయ్ అందరికి, నేను మీ సనీ వ్లాగ్స్ నెల్లూరు. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం బాగుంటారులే, రీసెంట్గా పండగ వచ్చి వెళ్ళింది కదా, అందరూ అయితే బాగీల్లో బాగా తేలుతుంటారు. సో ఈ రోజు అయితే వ్లాగ్ కంటెంట్ వచ్చేసి అయితే నేనైతే తిరుమల వచ్చాను. తిరుమల అంటే సింగిల్గా అయితే రాలేదు, మా 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 చెప్తాను ఎందుకంటే మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. నా లైఫ్ బిగినింగ్కి, నా లైఫ్ చేంజింగ్కి, అలా సాగేదానికి వన్ ఆఫ్ ది బెస్ట్ రీజన్ ఎవరంటే ఆమెనైతే ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అలాగే మనం తిరుమలలో కొంచెం పెద్దానికి నేను కొంచెం చిన్న బాకీ అయితే ఉన్నాను. ఆ బాకీ తీర్చడానికైతే ఈరోజు నేను మై వైఫ్ ఇద్దరం కలిసి అయితే బైక్లో వ్లాగ్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడే అలిపిరి గేట్ దగ్గరికి అయితే వచ్చాము. బ్యాక్ సైడ్ గేట్ ఉంది, గేట్ చూపి వాళ్ళకి చూస్తారు కదా. సో గాయస్, నేను ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాను కదా మా వైఫ్ని. ఈమె ఆమె మై వైఫ్ మొత్తం అన్నీ ఈమె. అలాగే మా మ్యారేజ్ అయితే ఇప్పటికి ఒక 10 years అవుతుంది. ఏంటి బ్రో అంత త్వరగా మ్యారేజ్ చేసుకున్నాం అనుకుంటారేమో, పరిస్థితులు కారణాలు నన్ను గుచ్చి చంపడం వల్ల ఈమెనైతే చేసుకోవాల్సి వచ్చింది. అలాగే మాకు ఒక 8 years బేబీ ఉంది. ఛానల్లో రీల్స్లో వస్తుంటుంది చూసారా, క్యూట్ అండ్ బ్యూటీ చిన్న బేబీ. మా ఇద్దరికి ప్రూఫ్ ఆమె ఆధార్ కార్డు వచ్చి 8 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆమె మమ్మల్ని ఇద్దరిని ఇలా బయటికి పంపించడానికి మాకు 8 years పట్టింది ఆమె పర్మిషన్. చిన్నప్పటి నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా ఒప్పుకోదు అసలుకి. తిరుమలకు కూడా ఎందుకు పంపించిందంటే, అక్కడ పెద్ద ఆయన దగ్గర మనం దర్శనం చేసుకోవాలంటే చాలా రిస్క్ చేయాలి కదా. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి తీసుకొచ్చినప్పుడు ఆమె అయితే అది దానికి తట్టుకోలేకపోయింది ఆ క్యూలో. అందువల్ల ఇప్పుడైతే మాకైతే పర్మిషన్ ఇచ్చింది. నేనైతే రాను, నేను కొంచెం ఇంకా బాగా పెద్ద అయిన తర్వాత వస్తానని చెప్పి అయితే చెప్పింది. అంతవరకు సంతోషం. అలాగైతే స్కూల్కి వెళ్ళిపోయింది మార్నింగ్. ఇంకా మేము ఆమె స్కూల్కి పంపించి మేమైతే ఇలా వచ్చేసాము, బైక్ లాక్ చేసుకుంటూ వచ్చాము. అలిపిరి గేట్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు కొండపైకి అయితే స్టార్ట్ అవుతాము. మా లవ్ స్టోరీ గురించి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చెప్తాను. అందరు రెడీగా ఉండండి, బుక్ పెన్ను పెట్టుకొని రెడీగా ఉండండి, రాసేసుకోండి, పేజీలు నిండిపోద్ది. ఓకేనా? సరే, మన ఎదురుగా అయితే చెకింగ్ పాయింట్ ఉంది చూసారా, అక్కడి నుంచి అయితే మనం బైక్ ఆర్సీ, మన లైసెన్స్ అన్నీ చెక్ చేస్తారు. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మనం అయితే స్టార్ట్ అయిపోతాం కొండపైకి వెళ్ళి మనం రూమ్ అవన్నీ తీసుకోవాలి. అవన్నీ మీకు వీడియోలో చూపిస్తాను, వాచ్ ఇట్. ఓకే. సో గాయ్స్, ఇప్పుడైతే మన నెల్లూరు నుంచి నాయుడుపేట దగ్గరికి అయితే వచ్చేస్తాం. మీరు ఎదురుగా చూస్తున్నారు చూస్తారా, ఈ హైవే రీసెంట్గా అయితే పూర్తయింది. దీన్ని నాయుడుపేట రింగ్ రోడ్ అని అయితే అంటారు. ఇంతకుముందు మనం తిరుమలలో అంటే 3 hours పడేది ఖచ్చితంగా. ఇప్పుడు ఈ బైపాస్ వేసిన దానివల్ల ఏంటంటే మనం నెల్లూరు నుంచి 2.5 hours అయితే మనం తిరుమల రీచ్ అయిపోవచ్చు. ఈ బైపాస్ వేసిన దానివల్ల చాలా మనకు బెనిఫిట్స్ అయితే వచ్చాయి. ఏంటని అంటారా, యాక్సిడెంట్స్ అన్నీ చాలా వరకు అయితే తగ్గుతాయి ఈ హైవే వల్ల. అలాగే ఈ బైపాస్లో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ అయితే ధరించాలి. బైక్లో వెళ్ళే వాళ్ళు, కార్లో వెళ్ళే అయితే సీట్ బెల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. ఎందువల్ల అంటే దీంట్లో ఈ బైపాస్ చాలా ఖాళీగా ఉంటుంది కాబట్టి మీరు స్పీడ్ అయితే వెళ్తారు కాబట్టి ఇవన్నీ రూల్స్ అయితే పాటించాలి. లెఫ్ట్ సైడ్ చూసారా, వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. ఇంకా కొన్ని మైనారిటీ వర్క్స్ అయితే ఉన్నాయి దీంట్లో, డివైడర్స్, చెట్లు అన్నీ ఇంకా అయితే వర్క్ ఉంది కొంచెం. దీనివల్ల అయితే మన నెల్లూరు ప్రజలకి చాలా మంచి హైవే అయితే వచ్చిందని నేను చెప్తాను. మీరు సెంటర్లో చూస్తున్నారు చూసారా, అవి అయితే మనకి సిగ్నల్స్ పడేటివి. మనం హెల్మెట్ వేసుకోకపోయినా, సీట్ బెల్ట్ పెట్టకపోయినా ఇవైతే చూపిస్తూ ఉంటాయి. ఈ మన బైక్ స్పీడ్ లిమిట్ చూసారా, అప్పుడే 66 వెళ్తుంది. మినిమం 100 అయినా వెళ్ళొచ్చు, కానీ అన్ని సేఫ్టీ రూల్స్ పాటిస్తేనే. మీరు ఎలాంటి అలా వెళ్ళారంటే కొంచెం రిస్క్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో గాయ్స్, ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడైతే కాళహస్తి దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడే ఆపాము. అబ్బా ఈ వెహికల్ అయితే లాంగ్ జర్నీకి అసలు పనికిరాదు అబ్బా. ఎంటీ సింగల్గా అయితే ఓకే, కానీ ఫ్యామిలీ అయితే చాలా కష్టంగా ఉంది. పెర్రలతో కూడా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇప్పుడే కాళహస్తి దగ్గర అయితే ఉన్నాము. చూడండి, మీకు టెంపుల్ చూపిస్తున్నాను. అదే కాళహస్తి టెంపుల్. ఇక్కడి నుంచి వచ్చేసి నేనైతే బైక్ తోలానంటే తోలుతాను, కాకపోతే ఇప్పుడు ఈమెయితే బైక్ డ్రైవ్ చేస్తుందంట. ఈమె చేత ఇప్పుడు బైక్ అయితే రైడ్ చేపిస్తాను. మోటో వ్లాగ్ చేస్తున్నాం కాబట్టి
అంటే బైక్ తోలి చాలా సంవత్సరాలు అయితే అయింది, ఇప్పుడు ట్రై చేస్తాను అంటుంది. ఏం తోలుతావా బైక్? రోడ్డు మీద పోనిస్తావా? ఓకే, ఏమైతే డ్రైవ్ చేస్తుందంట, చూద్దాం ఎలా తోలుద్దాం. సో ఫ్రెండ్స్, బైక్ అయితే దోలుతానింది. ఫస్ట్ అయితే 2-3 జర్కులు అయితే ఇచ్చింది, నాకే భయం వేసింది. తర్వాత పోనీలు అని చెప్పి నిదానంగా చెప్పాను, ఇలా వెళ్ళాలి ఇలా అని. అంతా సెట్ అయిపోయింది, పర్లేదు, బాగానే వెళ్తుంది. మినిమం 60-70 లాగుతుంది బైకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎందుకు ఇంక మ్యాటర్లోకి వచ్చేద్దాం. మా లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయిందంటే 10 years బ్యాక్ అయితే నేను ఆటో ఫీల్డ్ స్టార్ట్ చేశాను. పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు, మీరు అన్ని ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ పెట్టుకుంటారేమో. ఏం లేదండి, నేను అలా టిఫిన్ టైంలో టిఫిన్ దగ్గరికి వెళ్ళాను. అక్కడ ఈ అమ్మాయి టిఫిన్ కోసం వస్తుండేది. అలా 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 ఒక వారం తర్వాత నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత అయితే చూశాను అమ్మాయిని, ఏదో అలా ట్రై చేయాలి, మిషన్ ట్రై చేశాను. ఇంకా తెలుసు కదా మీకు లవ్ స్టోరీ అంటే ఎలా ఉంటుందో, ఒకరినొకరిని చూసుకోవడం అన్నీ జరిగాయి. తర్వాత 2-3 సార్లు వెనకనే ఫాలో అయ్యాను. ఫాలో అయిన తర్వాత ఏంటంటే అమ్మాయి చెప్పు చూపించింది. ఒక నాయన ఏంట్రా ఈ చెప్పులు కొనుక్కునేదానికి టైం లేదు ఏందనుకున్నాను. తర్వాత తెలిసింది చెప్పుతో కొడతానని అర్థం అంట. సరేలే అని చెప్పి మనమైతే వదలలేదు, మళ్ళీ వెనక నేను ఫాలో అవుతానే ఉన్నాను. అలా అలా ఫాలో అవుతా ఏదో నా కష్టాలు నేను పడి మొత్తానికి అలా ఒక 2 years లవ్ అయితే రన్ అయింది. అలా రన్ అయిన తర్వాత మేము సెమ్మో సాహసాలు అన్నీ చేసాం, పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగేసాం. అంతా అయిపోయింది, దేవుడి దేవాలు అంతా సెట్ అయిపోయింది. ఇన్ని ఎన్నో కష్టాలన్నీ ఫేస్ చేసాం. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, లవ్ మ్యారేజ్ చేసుకున్న దాని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, లవ్ మ్యారేజ్ చేసుకుంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని బాధల్లో ఉన్న అమ్మాయి అయితే మనం వదిలిపెట్టి అయితే వెళ్దాం. అరేంజ్ మ్యారేజ్ కూడా మనం ఉండే దాన్ని బట్టి అమ్మాయి కూడా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అరేంజ్ మ్యారేజ్ గురించి మనకైతే తెలియదు, మనం ఓన్లీ లవ్ మ్యారేజ్ గురించి అయితే చెప్పగలుగుతాం, ఎందుకంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి. అలాగే అందరూ లవ్ మ్యారేజ్ చేసుకోమని నేనైతే చెప్పను. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ కొట్టిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని అయితే గట్టిగా చెప్తాను. ఎందుకంటే ఇప్పుడున్న ఖర్చులు అలాంటివి. దయచేసి తొందరపడి లవ్ మ్యారేజ్లు అయితే చేసుకోబాకండి. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. నేను పడ్డ కష్టాలు మీరు పడకూడదంటే మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టి తర్వాత మ్యారేజ్లోకి రండి. అప్పుడైతేనే మీ లైఫ్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కష్టాలు పడతాం అన్నీ చేస్తాం అనుకుంటే ఇంకా మీ కర్మ, అంతకుమించి నేను ఇంకేం చేయలేను. అలాగే అలాగే మా ప్రూఫ్కి మాకు ఆధారంగా ఒక ఆధార్ కార్డు అయితే ఒకటి ఉందని చెప్పాను కదా, 8 years బేబీ. ఆ అమ్మాయి పేరు హర్షిత. అమ్మాయి 2nd class చదువుతుంది. నా లైఫ్ గోల్ అంటే ఇంకేం లేదు, అమ్మాయిని చదివించుకొని అమ్మాయికి ఒక జాబ్ వచ్చేలా చూడాలనే మా గోలు. ఇంకా మాకైతే ఇంకెక్కువ పెద్ద ఆశలు అయితే ఏం లేవు. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం తిరుమల దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడే రేణిగుంట దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు ఎక్కడైనా మంచి హోటల్కి వెళ్ళి హోటల్లో మంచి ఫుడ్ తినేసి మళ్ళీ అయితే మనం తిరుమల స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తున్న లెఫ్ట్ సైడ్ ఫ్యాక్టరీ వచ్చేసి కోకోకోలా ఫ్యాక్టరీ. సో గాయ్స్, తిరుపతి హైవేలో అయితే భీమవరం రుచులైన హోటల్ అయితే ఒకటి ఉంది. రీసెంట్గా నేను ఇంతకుముందు ఒకసారి అయితే అక్కడ ఫుడ్ తిన్నాను, చాలా బాగుంటుంది. అదే ఈ హోటల్. మనకి అంతా క్వాంటిటీ అంతా బాగా ఇస్తారు ఫుడ్లో. ఇక్కడ ఒకసారి మీకు తినిపిద్దామని చెప్పి ఈ హోటల్కి అయితే తీసుకొచ్చాను. మన భీమవరం భోజనాలు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఎవరైనా తిరుపతి బైపాస్ వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. ఈ హోటల్లో మాత్రం ఫుడ్ చాలా బాగుంటుంది, ఎందుకంటే నేను 2 times తిన్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఓకే ఫ్రెండ్స్. సో గాయస్, ఇప్పుడే భీమవరం రుచులు అని చెప్పి మన తిరుపతి హైవేలో అయితే ఉన్నింది. రీసెంట్గా 5 నెలల బ్యాక్ అయితే నేను కారుకు వచ్చినప్పుడు తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది. అందువల్ల ఈమెకి తినిపిద్దామని చెప్పి అయితే తీసుకొని వచ్చాను. ఎలా ఉంది అడదాం ఒకసారి. రోజు ఇంట్లో ఫుడ్ తిని ఒకసారిగా వైట్ ఫుడ్ తిన్నారు కదా, ఎలా ఉంది అడదాం. చాలా అంటే చాలా సూపర్ ఉంది. బాగుంది, సూపర్ టేస్ట్. మొత్తం 9 సాంబారు, రసము. అక్కడ మొత్తం అన్ని ఐటమ్స్ ఉంటే పచ్చడి బాగా నచ్చిందంట. జస్ట్ ఒక పచ్చడికే ఎక్కువ రేటింగ్ ఇచ్చింది. సూపర్ ఉంటుంది, నెయ్యి వేసుకుంది. ఇంకో విషయం ఏందో తెలుసా, పెరుగు డబ్బా పెరుగు వేసుకొని తెరకుండా బ్యాగ్లో పెట్టుకుని చూడు. అబ్బా, పెరుగు డబ్బా తెచ్చుకోండి. ఇవన్నీ ఎంత తెలుసా, ప్లేట్ మిల్స్ ఎంత తెలుసా? మేము తినింది ఇప్పుడు 250 రూపీస్ ఒక ప్లేటు, 2 కలిపి 500. వారం రోజులు వస్తాయంట కూరకి, చెప్తుంది మళ్ళీ తింటా. గాయస్, ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం మ్యాప్ పెట్టుకొని అలిపిరి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అలిపిరి కాడ మనం బైక్ అన్ని చెక్కింగ్, దాని ఆర్సీ, మన లైసెన్స్ అన్నీ చూపించేస్తే కొండ మీదకి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఓకేనా, బాయ్. గాయస్, ఇక్కడ ఇప్పుడు మన చెక్ పాయింట్ నుంచి అయితే బయటకు వచ్చాము. ఫస్ట్ మనం వీడియో వ్లాగ్ చేసుకుందాం అని చెప్పి అక్కడ చేరి కొంచెం వీడియో వ్లాగ్స్ అయితే చేసుకుంటాము. నేను మళ్ళీ చెకింగ్ ఎంట్రన్స్ పోలీసులు అయితే 3 ఉన్నారు. వాళ్ళు ఆపి ఏంది మీరు అక్కడ వీడియోలు చేస్తున్నారు అని అయితే అడిగారు. అంటే రీసెంట్గా ఇంతకుముందు ఇన్స్టా రీల్స్లో ఒక అమ్మాయి హల్చల్ చేసింది కదా, అలా ఇంకెవరు తీయకుండా అలా వాళ్ళు చెకింగ్ అయితే ముందు వీడియోస్ని అయితే చెక్ చేస్తున్నారు. మేము తీసిన వీడియోలన్నీ కూడా ఫోన్లో అయితే చెక్ చేశారు. అలాగే బైక్ ఆర్సీ, లైసెన్స్ తప్పకుండా చూస్తారు. ఖచ్చితంగా ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే దాన్ని ఖచ్చితంగా తెచ్చుకోండి.
ఇక్కడ చూస్తున్నారా కొండపైన మొత్తం సిమెంట్ లా కారు చూసారా, అది మొత్తం కొండ చర్యలు, ఎక్కువ వర్షం వస్తే కొండ చర్యలు ఇరిగి పట్టాయి చూసారా, అవి పడకుండా వాళ్ళు మొత్తం సిమెంట్ తో ఎలా చేస్తున్నారు చూడండి. కొండపైకి అయితే రీచ్ అయ్యి సిఆర్ఓ కాంప్లెక్స్కి వెళ్తే రూమ్లు అయితే అవైలబుల్గా లేవని చెప్పారు. సరే టైం ఉంది కదా ఇంకా ఈవినింగ్ దర్శనానికి అని చెప్పేసి జపాలి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము. చూపిస్తా చూడండి. ఈమె కొద్ది దూరం నడిచింది, తర్వాత నడవలేని అంటుంది. ఇప్పటికి 2 సార్లు కూర్చునింది, అందువల్ల ఈ వ్లాగ్ ఇంత లేట్ అయిపోతుంది. చూడండి, నిజం చెప్తున్నా, జపాలి టెంపుల్కి ట్రెక్కింగ్ చాలా అంటే చాలా బాగుంది అసలు. నిజంగా నేను ఇంతవరకు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం జపాలి టెంపుల్కి. చాలా దూరం అయితే ట్రెక్కింగ్ చేసాం పైకి, స్టెప్స్ కొద్ది దూరం పైకి వచ్చిన తర్వాత నుంచి మళ్ళీ కిందకి డౌన్కి ఉన్నాయి, మళ్ళీ డౌన్కి అయితే స్టెప్స్ కిందకి వెళ్తున్నాం. లొకేషన్ అయితే మామూలుగా లేదు అసలు. తిరుమలకి వచ్చి చాలా మంది జపాలి టెంపుల్ చూడకుండా వెళ్ళారంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ మిస్ అయిపోతారని చెప్పి నాకు ఈరోజే అర్థమైంది. సో గైస్ ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. టెంపుల్ దగ్గరికి వచ్చే కొద్దీ చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దదో. ఇక్కడ నుంచి స్టెప్స్ అయితే చాలా వరకు తగ్గాయి, ఓన్లీ వాక్ చేయడానికి సాఫ్ట్ ఉంది ఎక్కువ. ఇప్పుడు మాకు కనిపించే కొంచెం దూరంలో అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చెట్లు చూడండి ఎలా ఉన్నాయో, చూసారా స్టెప్స్కి ఇక్కడ చెట్టు అడ్డు ఉన్నా కానీ దాన్ని కొట్టలేదు. చాలా ఇయర్స్, చాలా ఉంటాయి దీనికి ఇయర్స్, ఒక 18 ఇయర్స్ ఉంటాయి నాకు తెలిసి, 80 ఇయర్స్. టెంపుల్ దగ్గరికి వచ్చే కొద్ది లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. తిరుమలకి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా జపాలి టెంపుల్ విజిట్ చేయండి. సో గాయస్ టెంపుల్ ఎదురుగా అయితే కోనేరు చూడండి ఎలా ఉందో. కోనేరు చెట్టు ముందు, ఈ చెట్టు ముందు అయితే కోనేరు ఉంది చూసారు కదా, దీని ఎదురుగా టెంపుల్ అయితే ఉంది చూసారా. ఇదే శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్. ఈ చెట్టు పైన చూడండి ఒక ఉడతలాగా ఉన్నది, దాని పేరు నాకు తెలీదు. సో ఇప్పుడైతే ట్రెక్కింగ్ చేసుకుంటే టెంపుల్ దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఆ ఉడత, దాని పేరు తెలియదు కదా, అందరూ దాన్ని ఫోటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడే లోపల టెంపుల్కి అయితే వెళ్ళేసి దర్శనం చేసుకుని అయితే బయటకు వచ్చేస్తాం, మళ్ళీ క్లోజ్ చేస్తారేమో. ఏ దూకది పైకి పైకి గమని బాగుంది. తినేదానికి ఏమో తెచ్చాను. పాపం చూడండి ఫ్రెండ్స్, దీనికి కొబ్బరి చెప్పులు తప్ప మిచ్చిరి అవి ఇచ్చారు, ఇంకేమి ఇట్లా పాపం. దీనికి అరటిపండు కూడా తినవద్దు అని తింటుంది. జపాలి టెంపుల్ కవర్ చేసుకుని పక్కనే పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ పైనుంచి వాటర్ వస్తుంది చూసారా, ఇక్కడ వాటర్ మనం చల్లుకున్న స్నానం చేసినా మన పాపాలన్నీ నశిస్తాయని చెప్పి దీనికి ఒక చిన్న మిస్టరీ అయితే ఉంది. అలాగే చూసారు ఇక్కడ ఎంతమంది అయితే వచ్చినారో. దీని పక్కనే డ్యామ్ కూడా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అంటే మనకు తెలియకుండా చేసిన పాపాలు కూడా నశిస్తాయి. అంటే పాపాలంటే తెలిసేవారు పాపాలు చేయరు, ఒకవేళ తెలియకుండా బై మిస్టేక్ చేసిన పాపాలు అయితే ఈ వాటర్ వల్ల మనం చల్లుకొని ఒకవేళ స్నానం చేయొచ్చు. ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు అయితే స్నానం చేయొచ్చు. ఇలా లైట్గా వస్తున్నప్పుడు వాటర్ అలా చల్లుకొని నెత్తిపైన చల్లుకుంటే మన పాపాలు నశిస్తాయని ఇక్కడ ఫస్ట్ నుంచి వస్తున్న పద్ధతి. చూసారా వాటర్ ఎలా చల్లుకుంటుందో. ఇవి నాకు కూడా చల్లమంటే చల్లకుండా మరీ చల్లుకుంటుంది. ఇప్పుడు నేను అడిగే లోపల అప్పుడు తెస్తుంది వాటర్ చల్లదామని. సో ఫ్రెండ్స్ చూసారా, ఎవరైనా తిరుమల వస్తే ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా విజిట్ చేయండి. ఇక్కడ పక్కనే గంగమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ పైనుంచి వాటర్ వస్తున్నాయి. ఇక్కడ రైట్ సైడ్లో టెంపుల్ ఉంది చూడండి, ఇదే గంగమ్మ టెంపుల్. సో గాయస్ ఇప్పుడే దర్శనం అయితే చేసుకొని బయటకు వచ్చాము. గుడి పక్కనే వెళ్తే లడ్లు కౌంటర్ ఉంటుంది, లడ్లు కూడా తీసుకున్నాము. మేము నైట్ వచ్చేసి 8:40కి వెళ్ళాము దర్శనంలోకి. మేము బయటకు వచ్చే లోపల 1:30 అయింది నైటే. త్వరగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఈ 2025లో దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇద్దరికి. ఎలా జరిగింది దర్శనం చెప్పు. చాలా చాలా బాగా ఈ ప్రతి దానికి చాలా చాలా ఆ మాట ఏంటంటే నాకు నవ్వు వస్తుంది.
ఎందుకు అట్లా అంటావు ఈమె వీడియోలన్నీ చూసి చాలా 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 అనేది చూసి అదే మాట్లాడుతుంది. నువ్వు అదే ఎందుకు నన్ను ఎందుకు అయితే నేను అంటుంటే నువ్వు ఎందుకు ప్రతిసారి అట్లా అంటున్నావు? జస్ట్ జోక్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నెల్లూరుకి అయితే బయలుదేరేస్తాము. ఇప్పుడు బైక్ దగ్గరికి వెళ్ళేసి బస్ స్టాండ్ పక్కన అయితే పార్క్ చేస్తున్నాం. అక్కడ నుంచి బైక్ తీసుకొని మళ్ళీ నెల్లూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బుడ్డ వెంకటేశ్వర స్వామి ఇప్పుడే కనిపించాడు మాకు. ఆయనకి బాయ్ చెప్పాము, మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నడుచుకుంటా. ఎదురు కనిపించేది హారతి, ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు ఉంటుంది, మీకు తెలుసు కదా. ఈ టెంట్లు వేసారు రీసెంట్గా. ఈ వేసిన దానివల్ల ఏంటంటే మనం తిరుమల గుడి టెంపుల్ వ్యూ అయితే చాలా అయితే మిస్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఈ మొత్తం ఇవే వచ్చేస్తున్నాయి ఇంకా టెంట్స్. ఇంకా మనం ఆ పైకి వెళ్ళి చూసినప్పుడు ఇవే మనకి అడ్డం వచ్చేస్తున్నాయి.